అందరికీ నమస్తే అండి. నేను మీ ఈశ్వరరావు దాసరి. ఫ్రెండ్స్, ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి మనకి ఈ మంత్ 23వ తేదీ నుండి ఫిజికల్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టు ఈ 3 కూడా ఒకేసారి జరగబోతున్నాయి. ఇంతకు ముందున్న రిక్రూట్‌మెంట్‌లో మనకి 3 ఒకేసారి జరగలేదండి. మొదటగా మనకి ఫిజికల్ టెస్ట్ జరిగేది. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టు, రీమెడికల్ అయితే జరిగేది. సో, మనకి ఈ రిక్రూట్‌మెంట్ అనేది త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో మనకి 3 కూడా ఒకేసారి చేయడం జరుగుతుంది. సో ఈ 3 టెస్టులు కూడా మనకి ఎన్ని రోజులు అవుతాయంటే మనకి మాక్సిమం ఫిజికల్ టెస్ట్ అంటే ఒక రోజు అవుతుందండి. ఫిజికల్ టెస్ట్ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఒక 2 డేస్ అయితే అవుతుంది. ఏమన్నా మెడికల్‌లో ప్రాబ్లమ్ ఉంటే రీమెడికల్ ఇంకో 2 డేస్ అండి. దగ్గర దగ్గర ఒక 4-5 రోజులైతే మీకు ఈ యొక్క ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అయితే జరిగే అవకాశం ఉంది. సో మీరు ఈ 4 రోజులు లేదా 5 రోజులు తగ్గట్టు ప్రీ ప్లానెడ్‌గా వెళ్ళండి. మీరు డైరెక్ట్‌గా ఫిట్ అయిపోతే మీకు త్వరగానే ఒక 2-3 డేస్‌లో మీకు సెలక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఏమైనా రీమెడికల్‌కు రాస్తే మాత్రం కంపల్సరీగా ఇంకొక 3 డేస్ అనేది ఎక్స్‌ట్రాగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు ముందుగానే మీరు అమౌంట్ గాని, బట్టలు గాని ఇవన్నీ కూడా మీరు ప్రీ ప్లానెడ్‌గా ముందుగా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇంతకు ముందు రిక్రూట్‌మెంట్‌లో ఏంటంటే మొదటగా మనకి ఫిజికల్ టెస్ట్ అయ్యేది. ఫిజికల్ టెస్ట్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్‌లు అయ్యేవి. సో మనకి 3 ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి మనం డాక్యుమెంట్స్ అనేది కేర్‌ఫుల్‌గా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఏ మాత్రం ఒక డాక్యుమెంట్ మిస్ అయినా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడి ఎగ్జామ్ పాస్ అయ్యి మంచి మార్కులు సాధించారు కదా! సో ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత అక్కడ డాక్యుమెంట్‌లో రిజెక్ట్ చేస్తే చాలా బాధ ఉంటుంది. మనకి టైం కూడా ఇవ్వరండి. త్వరగా రిక్రూట్‌మెంట్ అనేది పూర్తి చేస్తారు కాబట్టి దయచేసి ఇప్పటి నుండే ప్రతి డాక్యుమెంట్ కూడా రెడీ చేసుకోండి. సో ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలనేది నేను క్లియర్‌గా పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు నోట్ చేసుకోండి. అయితే సిఆర్‌పిఎఫ్ ట్రేడ్స్‌మెన్‌కి సంబంధించి మనకి జూలైలో ఫిజికల్ టెస్ట్ అయితే ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అయితే మన హైదరాబాద్‌లో హకీంపేట, చంద్రాయణగుట్టలో జరిగాయండి. అక్కడైతే చాలా స్ట్రిక్ట్‌గా డాక్యుమెంట్స్ అయితే వెరిఫై అయితే చేశారండి. మనకి ప్రతిదీ పర్టిక్యులర్‌గా చూడడం జరిగింది. ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్‌లు ఉన్నా వాళ్ళైతే యాక్సెప్ట్ చేయలేదండి. రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. సో దయచేసి మీరు జాగ్రత్తగా మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది ఇప్పటి నుండే రెడీ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఏ సర్టిఫికేట్ క్యారీ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మనకి అడ్మిట్ కార్డ్ అండి. సో మనకి ఎప్పుడైతే అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేస్తారో అప్పుడు అడ్మిట్ కార్డ్ అనేది కలర్ జిరాక్స్‌లో తీసుకొని పట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐడీ ప్రూఫ్. ఐడీ ప్రూఫ్ వచ్చేసరికి మన ఆధార్ కార్డ్ గాని, ఓటర్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని ఏదైనా మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్‌కు మ్యాచ్ అవ్వాలండి. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది ఎక్కడ కూడా ఉంటే మీకు రిజెక్ట్ చేస్తారు. మొదటగా మీరు ఐడీ ప్రూఫ్‌తోనే మీరు లోపలికి ఎక్కడైతే మీకు ఇస్తారో ఆ లోపలికి ఎంటర్ అయితే అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఐడీ ప్రూఫ్ అనేది కేర్‌ఫుల్‌గా ఎక్కడ కూడా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చూసుకోండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మనం అప్లికేషన్ ఫిల్ చేస్తాం కదండి. మన ఎప్పుడైతే రిక్రూట్‌మెంట్ ఆన్లైన్ స్టార్ట్ అయిందో అప్పుడు అప్లికేషన్‌లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మాత్రం దయచేసి నెగ్లెక్ట్ చేయకండి, లైట్ తీసుకోకండి. ఏమైనా మీ అప్లికేషన్ ఫామ్‌లో స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్‌తో నోటరీ అయితే చేయించుకోండి. సో అక్కడికి వెళ్ళాక మాత్రం రిజెక్ట్ చేస్తారు. నిర్దాక్ష్యంగా రిజెక్ట్ అయితే చేస్తారు. దయచేసి ఎవరు కూడా లైట్ తీసుకోకండి. మీ అప్లికేషన్ ఫామ్‌లో ఏమైనా ఫాదర్ నేమ్ గాని, మీ యొక్క ఇనీషియల్ నేమ్ గాని ఎక్కడైనా ఒక వర్డ్ మిస్ అయిపోతే దానికి సంబంధించిన నోటరీ అయితే చేయించుకోండి. ఎవరు కూడా లైట్‌గా తీసుకోవద్దండి. మళ్ళీ తర్వాత ఇబ్బంది అయితే ఫేస్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఐడీ ప్రూఫ్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ అండి. మనకి ఈ యొక్క ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్ అనేది 10th క్లాస్ ఉద్యోగంతో అర్హత కాబట్టి మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. అందులో మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి సో 10th క్లాస్ అనేది కంపల్సరీగా ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఎటువంటి మెమోస్ తీసుకెళ్ళకండి. అలాగే కలర్ జిరాక్స్ గాని తీసుకెళ్ళకండి. ఇబ్బంది అవుతారు. కలర్ జిరాక్స్ గాని తీసుకెళ్ళకండి. సో ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళండి. ఏమైనా మీ కాలేజ్‌లో ఉంటే మాత్రం రిక్వెస్ట్ చేసి తీసుకోండి. ఎటువంటి జెరాక్స్ కాపీస్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. పక్కాగా ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మెమోస్ అయితే మాత్రం మెమోస్ అంటే మనకి పొట్టు మెమోస్ ఉంటాయి కదండి. సో అలాంటి మెమోస్ కూడా అక్కడ యాక్సెప్ట్ చేయరండి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డొమిషియల్. ఇక్కడ డొమిషియల్ అనగా రెసిడెన్స్, నేటివిటీ 3 కూడా ఒకటేనండి. సో ఇది ఎవరిస్తారు? మన మండలంలో ఉన్న తహసీల్దార్ గారు ఇస్తారండి. మనం ఒక ఆఫ్లైన్‌లో డొమిషియల్ సర్టిఫికేట్ అనేది తయారు చేసుకువెళ్ళి ఈ యొక్క డొమిషియల్ సర్టిఫికేట్ సంబంధించిన ఫార్మాట్ అనేది డిస్క్రిప్షన్ కింద లింక్ అయితే ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని సో అదే రకంగా మీరు ఫార్మాట్ అయితే తయారు చేసుకోండి. మన నెట్ సెంటర్కి వెళ్తే తయారు చేస్తారు డొమిషియల్ సర్టిఫికేట్. సో అది ఆఫ్లైన్లో ఇస్తారు. మీ యొక్క తహసీల్దార్ గారు సంతకం పెట్టేసి రౌండ్ సీల్ వేయించుకోండి.
మీరు తహసీల్దార్ స్టాంప్ వేసుకుంటే పక్కన మీకు రౌండ్ సీల్ అయితే వేస్తారండి. దానికి సంబంధించిన మండలం యొక్క రౌండ్ సీల్ వేస్తారు. అది చాలా ఇంపార్టెంట్ అండి. అది రౌండ్ సీల్ లేకపోతే మీకు అక్కడ రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో అసలు ఈ డొమిసైల్ సర్టిఫికేట్ దేనికోసం? మనకి నక్సల్స్ ఎఫెక్ట్ ఏరియా మనకు ఉన్నాయి కదండి. మనకి విజయనగరం జిల్లాకి పార్వతీపురం, విశాఖపట్నం కొన్ని జిల్లాలు ఉన్నాయి కదండి నక్సల్స్ ఎఫెక్ట్ ఏరియా. సో మీది నక్సల్స్ ఎఫెక్ట్ ఏరియా అనేది ఈ యొక్క డొమిసైల్ సర్టిఫికేట్ అనేది డిసైడ్ చేస్తుందండి. సో అందుకోసమనే డొమిసైల్ సర్టిఫికేట్ అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక్కడ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. సో ఇక్కడ ఓబీసీ వచ్చరికి సెంట్రల్ ఫార్మేట్ లో ఉండాలి. సో ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అయితే స్టేట్ ఫార్మేట్ లో తీసుకుంటారండి. మన అభ్యర్థులకి ఒక డౌట్ అయితే ఉంటుంది, లాస్ట్ ఇయర్ సర్టిఫికేట్ ఉంది అది తీసుకుంటారండి. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్ లో అయితే ఒక ఆప్షన్ ఉందండి, రీఇష్యూ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎప్పుడు సర్టిఫికేట్ అయినా, మనకి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ సర్టిఫికేట్ అయినా మనకి రీఇష్యూ చేస్తే ప్రజెంట్ ఉన్న డేట్ తో మీకు కొత్త సర్టిఫికేట్ అయితే వస్తుందండి. ఆ రోజు ఉన్న తహసీల్దారు, మీ మండలంలో ఉన్న ఆ రోజు విధుల్లో ఉన్న తహసీల్దార్ సంతకంతో మీకు సర్టిఫికేట్ అయితే వస్తుంది. సో ఆ ఆప్షన్ అయితే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఉంది, తెలంగాణ వాళ్ళకైతే ఉందో లేదు నాకైతే క్లారిటీ లేదండి. సో దయచేసి మీరు లేటెస్ట్ గా సర్టిఫికేట్ అయితే చేయించుకోవడం మంచిది. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మాత్రం మనకి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ సర్టిఫికేట్ ఉంది. రీఇష్యూ కొడితే మీకు ప్రజెంట్ ఏ రోజు అయితే రీఇష్యూ చేశారో ఆ రీఇష్యూ సంబంధించిన డేట్ తో ఆ రోజు విధుల్లో ఉన్న తహసీల్దార్ సంతకంతో సర్టిఫికేట్ వస్తుంది. సో నో ప్రాబ్లం అండి. సో అది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క డొమిసైల్ సర్టిఫికేట్ అయినా క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా స్పెల్లింగ్ మిస్టేక్స్, మీ 10th క్లాస్లో మీ ఇనిషియల్ ఎలా ఉంది, తర్వాత కింద మీ ఫాదర్ నేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 10th క్లాస్లో ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈస్ గా మీ డొమిసైల్ అయినా మీ యొక్క క్యాస్ట్ అయినా సో అందులో యాజ్ ఇట్ ఈస్ గా ఉండాలి. ఎక్కడ కూడా ఒక వర్డ్ మిస్ అయినా రిజెక్ట్ చేస్తారు. దయచేసి ఎక్కడ కూడా ముందుగానే మీరు అప్లికేషన్, మన క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టేటప్పుడే జాగ్రత్తగా మీ యొక్క నేమ్ అనేది ఇవ్వండి. 10th క్లాస్లో యాజ్ ఇట్ ఈస్ గా మీ యొక్క 10th క్లాస్లో మీ నేమ్ ఎలా ఉంది, కింద మీ ఫాదర్ నేమ్ ఎలా ఉంది, యాజ్ ఇట్ ఈస్ గా ఎక్కడ కూడా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా జాగ్రత్త వహించండి. లేకపోతే తర్వాత ఇబ్బంది పడతారు. మీకు ఎన్ని మార్కులు వచ్చినా సరే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో రిజెక్ట్ అయితే మీకు జాబ్ అనేది కోల్పోతారండి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు అవుతుంది, మీరు ఫిజికల్ టెస్ట్ రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుతుంది. ఇంత కష్టపడి 5 వేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ప్రాబ్లం అనేది కొంచెం బాధాకరమైన విషయం. కాబట్టి దయచేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. సో అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్లు ఎక్కడ వచ్చినా మాత్రం నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తారండి. వాళ్ళైతే పర్టికులర్ గా అబ్జర్వ్ చేస్తారు, ప్రతి వర్డ్ కూడా అబ్జర్వ్ చేసి చూస్తారండి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రీసెంట్ గా సిఆర్పిఎఫ్ చంద్రాయనగుట్ట అక్కింపేటలో వెళ్ళిన అభ్యర్థులు చెప్పారండి, చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా చూస్తున్నారు. సో అందువల్ల మీరు ఎక్కడైనా సిఆర్పిఎఫ్ చంద్రాయనగుట్ట అయినా అక్కింపేట ఎక్కడైనా సరే మాత్రం కంపల్సరిగా కేర్ఫుల్ గా అయితే చూస్తారండి. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎవరైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది అని ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకున్నారో, అక్కడ ఆప్షన్ ఇచ్చారో, వారైతే మాత్రం కంపల్సరీగా తీసుకెళ్సి ఉంటుంది. మీ దగ్గర ఏదైతే ఉంది సర్టిఫికేట్ ఉందో అనుకున్నారో ఆ సర్టిఫికేట్ మీకు అక్కడ ఫిల్ చేసినట్టు కదా ఏబిసి, సో అదైతే పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మీరు ఆన్లైన్ లో ఉంది అని ఇచ్చిన తర్వాత ఇక్కడ పట్టుకెళ్ళకపోతే మాత్రం ఆ బోనస్ మార్కులు అనేది పోతారు, మీరు డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. సో మీరు కంపల్సరీగా పట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎనాగ్జిట్స్ అండి. ఎవరైతే ఏజ్ లో కానీ హైట్ లో కానీ చెస్ట్ లో కానీ రిలాక్సేషన్ పొందుతున్నారో వాళ్ళైతే ఎనాగ్జిట్స్ ఫార్మ్స్ అయితే పట్టుకెళ్ళాలి. దాని గురించి కూడా చెప్తాను. నెక్స్ట్ ఫొటోస్ అండి. మనకి ఒక 4 ఫొటోస్ అయితే క్యారీ చేసుకోండి. లేటెస్ట్ ఫొటోస్ అయితే పట్టుకువెళ్ళండి. ఇప్పుడు మనం ఇవన్నీ సర్టిఫికేట్స్ అయితే ఈ విధంగా మీరు క్యారీ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. దయచేసి ప్రతి విషయం కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఎనాగ్జిట్స్ చూద్దామండి. ఎనాగ్జిట్స్ వచ్చేసరికి మన ఇక్కడ ఎనర్జర్ 4 వచ్చేసరికి డిఫెన్స్ పర్సన్స్ అండి. ఎవరైతే డిఫెన్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకైతే ఈ ఎనర్జర్ 4 అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎనర్జర్ 5 వచ్చేసరికి ఎంప్లాయీస్ అండి. ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నో అబ్జెక్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో, వేరే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళైతే ఈ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎనర్జర్ 4, 5, 6 అండి. 6 వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ. సో ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీకి కలిపి ఒకే సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి మీరు కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి మీరు ఇది తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది మనకి డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసుకొని మీ యొక్క తహసీల్దార్ గారితో సంతకం అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎనర్జర్ 7 వచ్చేసరికి ఓబీసీ అండి. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్ ఉన్నారో వారికి ఎనర్జర్ 7 అండి. నెక్స్ట్ ఎనర్జర్ 8 వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అండి. ఇక్కడ ఎనర్జర్ 9 వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధం లేదండి, ఇది మీరు అవసరం లేదు. అంటే ఇక్కడ ఓన్లీ ఎస్టీకి హైట్ చెస్ట్ రిలాక్సేషన్ ఉంటుంది అండి, వాళ్ళ కోసం అండి. అది కూడా మన స్టేట్ సంబంధించిన కాదు, వేరే స్టేట్ కి. ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్ ఉన్నారో ఇక్కడ ఎనర్జర్
6 పట్టుకెళ్తే వాళ్ళకి సరిపోతుంది. సో మీరంటే భయపడవసరం లేదు. ఇక్కడ ఎన్ఎక్జర్ 6 అయితే పట్టుకెళ్తే సరిపోతుంది. ఎన్ఎక్జర్ 9 అది ఎస్టీ క్యాండిడేట్లే కాకపోతే మన స్టేట్కి సంబంధం లేదండి. అయితే ఈ యొక్క ఎన్ఎక్జర్స్ ఎవరు ఇస్తారు, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తున్నారో వారే ఇస్తారండి. మన తహసీల్దార్ గారు ఇస్తారు. మన మనలో ఉన్న తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్తే సర్టిఫికేట్ పట్టుకెళ్ళి ఫిల్ చేసి మనకు పాత సర్టిఫికేట్ పట్టుకెళ్తే దాని ఆ సర్టిఫికేట్ చూసి సంతకం చేసి మీకు స్టాంప్ అనేది వేయడం జరుగుతుంది. స్టాంప్ తో పాటుగా రౌండ్ సీల్ అనేది మర్చిపోకండి. రౌండ్ సీల్ వేయించుకుంటేనే అక్కడ మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, లేకపోతే రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇవ్వండి డాక్యుమెంట్స్ అనేది మీరు కేర్ఫుల్ గా మీరు అన్ని కూడా రెడీ చేసుకోండి. మనకి టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ డాక్యుమెంట్లో ఏమైనా మీ దగ్గర లేకపోతే మీరు ఇప్పటి నుండే మీరు చేయించుకోండి. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పాతది ఉంటే నో ప్రాబ్లం అండి. 2023 అయినా పర్లేదు, 2022 అయినా ప్రాబ్లం లేదండి. ఆ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ సచివాలయంకి వెళ్తే, గ్రామ వార్డు సచివాలయంకి వెళ్తే అక్కడ డిజిటల్ అసిస్టెంట్ గారు ఉంటారు. వాళ్ళకి నంబర్ ఇస్తే మీకు రీఇష్యూ చేస్తారండి. ఒక అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ద్వారా మీకు రీఇష్యూ చేస్తే వెంటనే ఇచ్చేస్తారు. ప్రజెంట్ మనం ఏ రోజైతే రీఇష్యూ చేస్తామో ఆ రీఇష్యూ సంబంధించిన ఏ రోజైతే మనం రీఇష్యూ చేస్తామో ఆ రోజుతో డేట్తో మనకి సర్టిఫికేట్ అనేది వస్తుందని కొత్తది. తహసీల్దార్ గారు ఆ రోజు ఎవరైతే ఉన్నారో విధుల్లో వారి యొక్క సంతకంతో మీకు వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఈ యొక్క స్పెషాలిటీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఇబ్బంది లేదు. సో తెలంగాణ వారికి అయితే మాత్రం కంపల్సరీగా లేటెస్ట్ సర్టిఫికేట్ అయితే చేయించుకోండి. తర్వాత అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడకూడదండి. సో ఇదండి, ఈ విధంగా మీరు సర్టిఫికేట్స్ అయితే క్యారీ చేసుకోండి. నాకు ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ అయితే చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.